చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ రోజు మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. శ్రీవారి కళ్యాణానికి చంద్రబాబు, లోకేష్ కు ఆహ్వానం. వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న కళ్యాణానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చైర్మన్ తదితరులు ఆహ్వానం పలికారు. స్వామి కళ్యాణానికి చంద్రబాబు గారికి ఆహ్వానం. మంగళగిరి వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వాన పత్రిక అందజేసింది. చంద్రబాబును ఉండవల్లి నివాసుల్లో మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను వివరించి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీ బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి తదితరులు ఉన్నారు. అలానే మంత్రి లోకేష్ గారు కూడా ఆహ్వానం పలికారు. నేడు వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి మంత్రి లోకేష్ ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందించారు. స్వామి కళ్యాణం చూతము రారండి. సిఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెంలో శనివారం సాయంత్రం నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆలయం ముందున్న క్యాంప్ కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. సిఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా టీటీడీ దాదాపు 300 బస్సులను ఏర్పాటు చేసింది. తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మంగళగిరి మండలాల ప్రజలు సులువుగా కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయవాడ నుంచి అమరావతికి బస్సు సౌకర్యం విరివిగా ఉన్న నేపథ్యంలో మందడం నుండి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేశారు. తద్వారా మందడం నుండి కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం కల్పించింది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు 4 టన్నుల ఫ్లవర్స్, 30,000 కట్ ఫ్లవర్స్ ఆలయంలో మామిడి, అరటి, టెంకాయ తోరణాలతో అలంకరించనున్నారు. శ్రీవారి కళ్యాణానికి పూలమాలలు టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు చెన్నైకి చెందిన నిత్యశ్రీ మహాదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 15 నిమిషాల వరకు చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తనలు ఆలపిస్తారు. అనంతరం కళ్యాణోత్సవంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కీర్తనలను ఆలపించనున్నారు. శ్రీనివాస కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కళ్యాణోత్సవం అక్షంతలు కలిపి ఒక బ్యాగ్లో పంపిణీ చేయనున్నారు. శ్రీనివాస కళ్యాణ వేదిక ప్రాంగణ ప్రాంతంలో 5,000 ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్లు, 18 LED స్క్రీన్లు, దశావతారాలు, శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ పద్మావతి అమ్మవార్ల కటౌట్లు, ఆలయ పరిసరాల్లో 60 తోరణాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య, జిల్లా కలెక్టర్ సర్వశ్రీ నాగలక్ష్మి, జేఓ వీరబ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. జనసేనకు 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు. జనసేవ, నిబద్ధత విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ముఖ్య నాయకులకు, జన సైనికులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ తో కలిసి ఉన్న ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు. పవన్ అన్నకు అభినందనలు నారా లోకేష్. జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నకు అభినందనలు. జనసేన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీ ఆర్థిక సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయం. రాష్ట్ర పురోగతి శ్రేయస్సులో జనసేన పాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుంది అని ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాలలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు తరలివచ్చారు. దీంతో పిఠాపురం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. సంక్షేమంలో వివక్ష ఉండదు. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమీక్ష. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేర్లను సిఫార్సు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతాం. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయి.
వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు. 2 ఏళ్ల పదవీ కాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు హుందాగా వ్యవహరించాలి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు. నేను ఇలా చెప్తే వైకాపాకు ఓటేసిన వారికి పథకాలు ఇవ్వద్దన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం అదే. ప్రజలకి అలాగే వైకాపాకి ఓట్లేసిన ప్రజలకు కూడా పథకాలు ఆపమని ఎప్పుడు ఎక్కడ ఆయన చెప్పలా. జగన్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా ఆ పథకాన్ని ఆయనకి ఇమ్మనే చెప్తున్నాడు ఆయన. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఉండొద్దు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని మొత్తుకొని చెప్తున్నాడు ఆయన. దాన్ని వక్ర భాషను చెప్తూ పిచ్చ ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ కూలీలు. మీరు కూడా వైసీపీ పేటీఎంలకు చెప్పేది అదే. మీరు పథకాలకు అర్హులైతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీకు కూడా ఇస్తారు. అలాగే మీ జగన్ రెడ్డి గారికి కూడా ఇస్తారు. ఆయన అర్హుడైతే ఏ పథకానికి అర్హుడికైతే ఆ పథకానికి ఇస్తారు. ఆయన కూడా ప్రజల్లో ఒక మనిషే, ఈ రాష్ట్రంలో పౌరుడే. చంద్రబాబు గారు బతుకుని చెప్పింది అదే. పథకాలకి, సంక్షేమ పథకాలకి అమలుకి ఆయన మాటలకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, వైకాపాలో ఉన్న కొంతమంది నాయకులతో కలిసి తిరగొద్దు, కలిసి రాజకీయాలు చేయొద్దు అని స్పష్టంగా చెప్తున్నారు ఆయన. పథకాలకి ఆయన మాట్లాడిన మాటకి సంబంధమే లేదు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావేకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి. కూటమిలోని 3 పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమై ఉంటుంది. నాయకులు రాజకీయాలు చేయబాకండి కలిసి. పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, పథకాల అమలు వేరు, సంక్షేమ పథకాలు అందించడం వేరు. వాటికి వీటికి లింక్ ఉండదు ఎక్కడ. ఇందాక చెప్పుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు కావచ్చు, రోజారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అర్హులైతే అర్జీలు పెట్టుకోండి, మీకు కూడా ఇస్తారు. కూటమి ప్రభుత్వం మీకు కూడా పథకాలు ఇస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే రాజకీయ సంబంధాలు వద్దని స్పష్టంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే స్పష్టంగా. కలిసి రాజకీయాలు చేయబాకండి. రాజకీయ పార్టీల పందాలు వేరు, సంక్షేమ పథకాలు అమలు తీరు వేరు, ప్రజలు వేరు. ప్రజలకి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. రాజకీయ పార్టీల నాయకులు కలిసి ప్రజలకు అన్యాయం చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలైనా సరే పథకాలకు అర్హులైతే చక్కగా తీసుకోవచ్చు. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి పాలనలో 40 లక్షల మందికి అందితే కూటమి ప్రభుత్వం 60 లక్షల మందికి పథకాలు ఇస్తుంది. అంటే 20 లక్షల మందికి పెరిగారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మీ హయాంలో ఎంతమందికి తగ్గించి కోతలు వేసి ఇచ్చారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. మంగళగిరికి మహర్దశ. నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత మంగళగిరిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏదైతే రైల్వే భూముల్లో దశాబ్దాల నుంచి నివాసాలు ఏర్పరచుకుని ఉన్నారో వారందరికీ ఉగాది తర్వాత పట్టాలు ఇవ్వబోతున్నారు. అలాగే చెరువు పోరంబోకుల్లో అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, వాటికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వారికి తర్వాత ఇచ్చి ముందు ఎక్కడైతే వీలుగా ఉందో, ఎక్కడైతే అనుకూలంగా ఉందో సుమారుగా 5,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. ఉగాది తర్వాత మొదటి విడతగా 5,000 మందికి ఇళ్ల పట్టాలు. మంగళగిరిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాం. స్వర్ణకారును ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహావీర్ గోశాలను, నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. శ్రీ భగవాన్ మహావీర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ జైన్ సోదరులు ఎర్రబాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. 2 ఆవులతో మొదలైన గోశాల 400 ఆవులకు చేరింది. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు నేను, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చాం. జైన్ సోదరులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఆనందంగా ఉంది. మంగళగిరిలో ఆవులన్నీ రోడ్లపై తిరిగే పరిస్థితి. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. ఓవైపు శ్రీ భగవాన్ మహావీర్ గోశాల, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా గోశాలను తిరిగి ప్రారంభించడం జరిగింది. మంగళగిరి పట్టణంలో ఆవులు వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గోశాలలో పెడితే బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మంగళగిరిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాం. మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సమయంలో కోరాను.
అప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 3వ అత్యధిక మెజార్టీ సాధించాను. ప్రజలు నన్ను దీవించారు, నా గౌరవం నిలబెట్టారు. వారికి నేను రుణపడి ఉంటాను. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మొదటి విడతలో 5,000 మందికి ఇళ్ల పట్టాలు. ప్రభుత్వ కొండ పోరంబోకు చెరువు రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారు ఇంటి పట్టాల కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. నిన్న మొదటి పట్టా ఇప్పటిలో జనరేట్ అయింది. మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఉగాది తర్వాత ఇళ్ల పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. రెండో విడత, మూడో విడతలో మిగిలిన ఇళ్ల పట్టాలు అందిస్తాం. కాలువలు, అటవీ భూముల్లో ఇళ్ల పట్టాలకు కొంత సమయం పడుతుందని ఆనాడే చెప్పాను. కేంద్ర మంత్రి పెమ్మసాని సహకారంతో రైల్వే మంత్రిని కలిసి రైల్వే భూములు క్రమబద్ధీకరించాలని కోరినప్పుడు సానుకూలంగా స్పందించారు. ఇందుకు పెమ్మసాని కృషి ఎంతో ఉంది. నిడమరు గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కూడా పెమ్మసాని చొరవ తీసుకున్నారు. త్వరలో పనులు ప్రారంభించబోతున్నాం. ఇళ్ల పట్టాల విషయంలో మహానాడు ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ప్రజలు కోరారు. ఇప్పటికే నిధులు కేటాయించాం. డిజైన్ పనులు జరుగుతున్నాయి. 4 లేన్ల రోడ్డు కూడా నిర్మిస్తామని లోకేష్ తెలిపారు. నియోజకవర్గంలో 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. పార్కులు, చెరువులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, బీసీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఇలా దాదాపు 100 అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు పూర్తయ్యాయి. టెండర్ దశకు వచ్చాయి. ఏప్రిల్, మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్ పైప్ లైన్, గ్యాస్, పవర్ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఏపీలో ఎన్నడూ జరగని విధంగా పనులు చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. స్వర్ణకారులను ఆదుకుంటాం. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. భూములు కూడా పరిశీలించడం జరిగింది. డిజైన్ వర్క్ జరుగుతోంది. స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఈ బడ్జెట్లో నిధులకు కూడా కేటాయించడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. పట్టాలు అందించిన తర్వాత ఇల్లు లేని వారికి G+3 విధానంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో మోడీ, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న, నేను కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం కష్టపడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను పద్ధతి ప్రకారం నెరవేరుస్తాం. ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న చోట సొంత నిధులిచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యలను 8 నుంచి 12 నెలల్లో పరిష్కరిస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేసిన తర్వాత E11, E13 వెస్టర్న్ బైపాస్ ను జాతీయ రహదారికి అనుసంధానిస్తాం. సీతానగరంలో రిటర్నింగ్ వాల్, 4 లైన్ల రోడ్డు నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ డిజైన్ రూపొందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం కార్యక్రమం కింద మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వారణాసిని స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తాం. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాం. రోడ్లు, వసతి సౌకర్యం కల్పించడంతో పాటు ఆడిటోరియం నిర్మిస్తామని ప్రకటించారు. కక్ష సాధింపులు ఉండవు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులకు పాల్పడటం లేదు. చట్టాలను ఉల్లంఘించిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదు. వీసీల నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాం. గతంలో తప్పు చేసిన వీసీలను వదిలిపెట్టాం. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది. డీవాటరింగ్కే మాకు సమయం పట్టింది. అమరావతిలో పనులు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. ఏప్రిల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.